నల్గొండ జిల్లాలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 4440 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. డిఎస్సి ఎగ్జామ్ ప్రారంభంగా 7 ఏళ్ల తర్వాత పడ్డ డిఎస్సికి సంబంధించి చాలా మంది దాదాపు 4,68,000 మందికి పైచిలకు నిరుద్యోగులు ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నారు. దాంట్లో 4,48,000 మంది దాదాపు వాళ్ళంతా కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు. ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలోని ఎస్పీఆర్ స్కూల్ వద్ద ఎగ్జామ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. మొత్తం కూడా ఒక నల్గొండ జిల్లాలోనే 4,440 మంది విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నట్టు తెలుస్తుంది. షిఫ్టుల వైజ్గా రోజుకు 185 మంది విద్యార్థులను 12 రోజుల పాటు 24 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. ఆన్లైన్ ఎగ్జామ్ కావడంతో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చూద్దాం ఒకసారి. అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఈ రోజు ఉన్నది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉన్నదా, మళ్ళీ ఇందులో సెంటరే ఉన్నదా, మళ్ళీ మారిందా వేరే ఇక్కడే ఉన్నది? ఎట్లా బందోబస్తు ఎట్లా ఉంది సార్? అంటే డిఎస్సి ఎగ్జామ్ గురించి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మనం రెండంచెలుగా బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ అని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి అనుకూలంగా 2 షిఫ్ట్ల ప్రకారం దాదాపుగా ఒక 30 మందితోటి బందోబస్తు చేసుకోవడం జరిగిందండి. జనరల్గా మిగతా ఎగ్జామ్స్ లెక్కనే నిమిషం నిబంధన, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువుల లోపలికి అనుమతి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయా దీనికి? ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానాన్ని బట్టి అంటే అక్కడ ఉన్న వారు చెప్పిన దాని ఆర్గనైజర్స్ చెప్పిన దాని ప్రకారం ఏవి ఎలో చేయాలి, ఏవి ఎలో చేయొద్దు అనేది కూడా స్పష్టంగా మనం నోటీస్ బోర్డు నందు పెట్టడం జరిగింది. 8:50 వరకు కూడా అభ్యర్థులను లోపలికి ఎలో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1 నిమిషమైనా కానీ లోపలికి ఎలో చేయడం జరగదని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చెప్పడం జరిగింది. లోపలికి ఎవరెవరిని అనుమతిస్తున్నారు? క్యాండిడేట్స్ మాత్రమే అండి. క్యాండిడేట్స్ మరియు సపోర్టర్స్, అంటే ఎవరైనా డిజేబుల్డ్ ఉన్న పర్సన్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ని అంటే వాళ్ళకి అలాట్ చేసిన వాళ్ళ సపోర్టర్ మాత్రమే వెలువరిస్తారు. చూడొచ్చు, పోలీసులు కూడా ప్రతి క్యాండిడేట్ని తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా అనుమతించడం లేదు. ఎలక్ట్రానిక్ వాచ్లు కావచ్చు, అదేవిధంగా డిజిటల్కు సంబంధించిన ఏవి కూడా అనుమతించడం లేదు. ఒక్కొక్కరుగా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మీరు ఎగ్జామ్ రాస్తున్నారా? మా మిస్సెస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సూర్యాపేట నుండి. అంటే ఎట్లా జర్నీ, మీరు నైట్ వచ్చి ఉన్నారా లేకపోతే ఒకటే సెంటర్ ఉన్నది? మార్నింగ్ వచ్చాను, ఎర్లీ మార్నింగ్ వచ్చాను. మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయినామండి. బాగా ప్రిపేర్ అయ్యాను. ఫిజికల్ సైన్స్. అంటే 7 సంవత్సరాల తర్వాత పడ్డది కదా, అంటే మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా? ఏం లేదు సార్. యాక్చువల్గా కొంతమంది రీసెంట్గా ప్రిపేర్ అయిన టెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మేము 7 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మాకు పోస్ట్పోన్ చేయకపోతేనే బాగుంటుందన్న ఉద్దేశంతో రాస్తున్నాం. జనరల్గా ఒక్కొక్కరు 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు కూడా రాస్తారు కదా, వాళ్ళకి ఒక్కోసారి సెంటర్లో మార్పిడి లేకపోతే ఫోటోలో మార్పిడి ఇట్లా కొంత డిస్టర్బెన్స్ ఉందని అన్నారు. అది ఎవరికైనా ఉన్నదా అట్లా? అంటే 2 సబ్జెక్టులు రాసేటోళ్ళకు వేరు డేట్లో ఇచ్చారండి. సపోజ్ ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉన్న వాళ్ళకు 22 ఒక రోజు ఇచ్చారు, 18th ఒక రోజు ఇచ్చారు. అదే ఫిజికల్ సైన్స్ అప్లై చేసిన వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్లో అప్లై చేసిన వాళ్ళకు ఒకటే డిస్ట్రిక్ట్లో ఇచ్చేసి హాల్ టికెట్లు ఇచ్చేసారండి. లేకపోతే 2 సబ్జెక్టులు ఒకటేసారి ఉన్న వాళ్ళకు సేమ్ సెంటర్లోకి మార్చుకోవడానికి అవైలబిలిటీ పెట్టారు. ఒక ఆన్లైన్ పోర్టల్లో పెట్టి సెంటర్ వేరే డిస్ట్రిక్ట్లో పడ్డప్పుడు ఒకటే సెంటర్ దగ్గర మార్నింగ్ ఒక సెంటర్లో రాసి ఆఫ్టర్నూన్ ఒక సెంటర్లో రాయడానికి అవైలబిలిటీ అనేది తీసుకొచ్చారండి. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకటే సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్లోనే కదా అందరికీ? అవును, ఫిజికల్ సైన్స్ అయితే ఇక్కడికి ఉందండి. ఓకే, మళ్ళీ మీతో ఇంకో ఎగ్జామ్ ఏదైనా? ఇంకో ఎగ్జామ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ ఎవరికన్నా ఏరే డిస్ట్రిక్ట్లో పడితే, ఎక్కడన్నా హైదరాబాద్లో ఇట్లా పడ్డా కొంతమంది సెంటర్లో ఏరే సెంటర్లు ఇచ్చారు హైదరాబాద్కు, వాళ్ళకి మార్చుకోవడానికి మళ్ళీ ఇదే సెంటర్లో రాయడానికి అవైలబిలిటీ ఇచ్చారు ఆన్లైన్లో. కాబట్టి ఇదే సెంటర్లోకి అప్లికేషన్ పెట్టుకుంటే ఎమ్మటే స్పాట్లో మార్చేస్తున్నారు. కొత్త హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తున్నారండి. మొత్తానికైతే డిఎస్సికి సంబంధించి దాదాపు లాంగ్ గ్యాప్ తర్వాత అందరూ ఎగ్జామ్ రాయడంతో అంతా కూడా ప్రిపేర్ అయినామని చెప్పేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా విద్యార్థులంతా కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఎగ్జామ్ హాల్కి పోతున్నారు. ఎగ్జామ్ హాల్లో కూడా వెబ్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రతి ఒక్కరిని తనిఖీ చేయడంతో పాటు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఎవరిని కూడా లోపలికి పోలీసులు అనుమతించడం లేదు. ఇక్కడ నుంచి ఒకసారి మనం విజువల్లో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నారు. ఒక క్యాండిడేట్ మినహా ఇంకెవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మరోవైపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఆ టైంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మెడికల్కు సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా రాశారు. రోజుకు 185 మంది విద్యార్థులు, అదేవిధంగా 12 days ఉదయము మధ్యాహ్నము 2
అంటే 2 షిఫ్ట్ల వైజ్గా మొత్తం కూడా 24 షిఫ్ట్ల వైజ్గా ఈ ఎగ్జామ్ పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రాంగం. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి డిఎస్సి అప్డేట్.